మీరు ఇక్కడ ఈ ప్రశ్న వేశారు, కూతురుకి కడుపు చేయడం లోతు ధర్మం అని. మరి బ్రహ్మగారి ధర్మం ఏమిటో చూద్దాం ఒకసారి. చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. మత్స్య పురాణం 3వ అధ్యాయం శ్లోకం 41, 42, 43, 44. అక్కడ ఉన్నటువంటి శ్లోకాల రీత్యా ఇలా ఉంది. బ్రహ్మ తన కూతురుని మోహించుట వలన తన తపశ్శక్తి నాశనమాయను. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులకు ఆజ్ఞాపించాను. ఆ మాట విని వారు అందరూ వెళ్లి సృష్టికి ఉపక్రమించిరి. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే వినయంతో తన కాళ్ల వద్ద వంగియున్న శతరూప బ్రాకెట్లో సరస్వతి అనగా తన కూతురిని పెళ్లి చేసుకొనెను. కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైన సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను. ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించెను. ఇప్పుడు చెప్పండి, దీనికి ఏంటి మీ సమాధానం? లోతు ధర్మం అన్నారు, ఇది బ్రహ్మ ధర్మమా? ఏం చెప్పాలనుకుంటున్నారు? సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?